ఈ యాపిల్ మ్యాక్ బుక్ కేవలం 1000 రూపాయలకి. ఇంకా ఈ ఒరిజినల్ నైకీ ఎయిర్ జోర్డన్స్ ఓన్లీ 200కి. ఇంకా యాపిల్ ఎయిర్ బడ్స్ ఓన్లీ 200కి. ఇంకా కెమెరా వచ్చేసి 300కి. ఈ బోర్డు వచ్చేసి ఓన్లీ 500కి. ఇంకా ఈ గిటార్ వచ్చేసి ఓన్లీ 300కి. ఇక్కడ కనిపించే అన్ని ఐటమ్స్ ఓన్లీ చీప్ ప్రైస్ లో. సో హలో మామ, నేను మీ అందరి షాహిద్ బ్లాగర్. సో నేను ఈ టైంకి ఎక్కడ వెళ్తున్నానని అనుకుంటారులే. సో టైం అయితే చూసుకోండి, టైం వచ్చేసి 10:49 అయితే అవుతుంది. సో ఈ టైంకి నేను మన హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నా. ఇక మన దక్షిణ్ ఎక్స్ప్రెస్ అయితే మన పెద్దపల్లికి చేరుకుంటుంది ఇప్పుడే. సో ఆ ట్రైన్తో మేము సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాం. ఇక నేను ఒక్కనే వెళ్తలేను, నాతో పాటు మన ఈ బ్రదర్ ఇంకా వెళ్తుండు, మన బషీర్ బ్రో. మన బషీర్ బ్రో అయితే మీలో చాలా మందికి తెలుసుకోవచ్చు. మన బషీర్ బ్రో జగిత్యాల నుంచి అయితే వచ్చిండు. ఇక మేము ఇద్దరం కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. ఇక ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోలోనే చెప్తా, ఈ వీడియోలో చూద్దాం. చలో ఇప్పుడైతే ట్రైన్ టైం అవుతుంది, లేట్ అవుతుంది, ఈ వీడియోలో చూద్దాం. చలో. మాకైతే మన సుభాన్ బ్రో అయితే డ్రాప్ చేస్తుండు మన రైల్వే స్టేషన్ కి, మన పెద్దపల్లి రైల్వే స్టేషన్ కి. సో అక్కడ వెళ్ళి మీ అందరికి చూపెడతా ట్రైన్ ఎన్నిటికి వస్తుందో. డిలే అవుతుంది మెల్లమెల్లగా, 10 minutes 20 minutes అని అయితే డిలే అవుతుంది. చలో రైల్వే స్టేషన్ వెళ్ళినాక మీ అందరికి చూపెడతా. సో మామ మీరు చూసుకోవచ్చు, మొత్తం తడిసిపోయినాం మేము. మధ్యలో కొన్ని సెకండ్స్ కోసం అయితే వర్షం పడ్డది వెళ్ళే దారిలో. ఇక మన రైల్వే స్టేషన్ కి అయితే దగ్గర వచ్చినాం. చాలా అంటే చాలా వర్షం పడ్డది. ఇప్పుడు ఇక క్లైమేట్ చూస్తే వర్షం పడినట్టే ఉంది మళ్ళీ ఒకసారి. ఇక ఏమైతుందో చూద్దాం. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ చేసుకోకుండా. ఫైనల్లీ మన రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. బ్రో ఎలా అనిపిస్తుంది? సో మేము ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతున్నాం. సో మన రైల్వే స్టేషన్ కి వచ్చినా చూసుకోవచ్చు. సో ఇదే మన పెద్దపల్లి రైల్వే స్టేషన్. సో బ్రో డబ్బులి. సో మన బ్రో అయితే 200 ఇచ్చిండు, టికెట్ అయితే తీసుకున్నాం. సో ఫైనలీ మామ టికెట్ అయితే తీసుకున్నాం. 5 minutes వెయిట్ చేసినాక మాకు టికెట్ అయితే దొరికేసింది. బ్రో నీ దగ్గరనే పెట్టు బషీర్ బ్రో, నా దగ్గర ఉంటే పోతుంది మరి. సో మన ట్రైన్ యాప్ లో చూస్తేమో మన పెద్దపల్లికి 12:30 వరకు వస్తుంది అని అయితే చూపెడుతుంది. ఇప్పుడు వరకు అయితే ఇంకా 11 అవుతుంది. 1.5 hours ఎక్కడ టైం పాస్ చేయాలో నాకు అస్సలు అర్థమవుతుంది. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది ఆల్రెడీ. ఇక ఎలాగోలా చేసి 1.5 hours స్పెండ్ చేయాలి. దాని తర్వాత మన ట్రైన్ అయితే వస్తుంది. ఇక డైరెక్ట్ నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అక్కడ చైర్ మీద. ట్రైన్ వచ్చినాక మీకు చూపెడతా. ఫైనలీ మామ ట్రైన్ అయితే వచ్చేసింది. ఒకసారి టైం చూపి బ్రో, ఒకసారి నీ మొబైల్ తొందరగా మొబైల్. సో టైం చూసుకోవచ్చు, 12:15 అయితే అవుతుంది. మీకు మా ఇంటికాడ నుంచి బయలుదేరే టైంకి టైం చూపెట్టినా కదా, ఇప్పుడు టైం చూసుకోండి. దాదాపు ఇక్కడ 1.5 hours అయితే వెయిట్ చేసినాం. సో ఫైనల్ ఇప్పుడైతే మన దక్షిణ్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. సో చలో ఎక్కుదాం బ్రో, అక్కడ వెనక వెళ్దాం. రా. ఫైనలీ మామ నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. సో ఫైనలీ మేము మన ట్రైన్ అయితే ఎక్కేసినాం. సో మన ముందు డబ్బాలో మన టికెట్ నెంబర్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళైతే కూర్చుంటాం. ఇప్పుడైతే రన్నింగ్ లో మేము ఎక్కే ఈ డబ్బాలో అయితే కూర్చున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ లో ఆగుతాయి ట్రైన్. ఆగినాక మన 6th డబ్బాలో వెళ్ళి కూర్చుంటాం. సో ట్రైన్ లో వచ్చి టీటీకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఏసీ టికెట్ అయితే తీసుకున్నాం. ఇక ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు 4 గంటలు అయితే అవుతుంది, అందుకే పండుకున్నా. సో హలో మామ, ఫైనలీ మేమైతే మన సికింద్రాబాద్ డెస్టినేషన్ కి అయితే చేరుకున్నాం. సో టైం అయితే చూసుకోవచ్చు, 3:35 అయితే అవుతుంది. అయ్యో సారీ. సో ఫైనలీ మేము మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చినాం. వచ్చి ఇక్కడ ఊబర్ అయితే బుక్ చేసినాం. ఊబర్ బుక్ చేసినాక మన అన్న అయితే వచ్చిండు, ఒక అన్న. సో ఇక్కడ నుంచి మన ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి ఒక రూమ్ లో అయితే ఫస్ట్ రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకున్నాక మీ అందరికి మొత్తం ఏముందో ఏం లేదో చూపెడతా. సో ఫైనలీ మామ మేము మన ఎర్రగడ్డ మార్కెట్ ముందుకైతే చేరుకున్నాం. సో చూసుకోవచ్చు, ఇదే మన ఎర్రగడ్డ మార్కెట్. ఇక టైం వచ్చేసి ఏమైతుంది బ్రో? టైం వచ్చేసి 4 అవుతుంది. సో చూడండి, టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఇంత తొందరగా అయితే మార్కెట్ విజిట్ చేయం. ఫస్ట్ ఒక రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకున్నాక మంచిగా కొంచెం సన్లైట్ వచ్చినాక వచ్చి మీ అందరికి ప్రతి ఒక్కటి చూపెడతా, ప్రతి ఒక్కటి అయితే చెప్తా. ఇక ఫస్ట్ అయితే రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఓకే చలో. ఫైనల్లీ మన అర్బాజ్ అన్న అయితే వచ్చిండు. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? సో మన అర్బాజ్ అన్న రూమ్ కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుంటాం. చలో బషీర్ బ్రో కూర్చో బ్రో. అర్బాజ్ అన్న రూమ్ కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుంటా. సో మామ రాత్రి 3కి వచ్చి పండుకొని ఇక రూమ్ నుంచి అయితే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము మన సండే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. సో మామ మన ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడ నుంచి మీ అందరికి స్టార్ట్ చేస్తున్నా, ఏమేమి ఉన్నాయో చూపెడదా. సో ఫస్ట్ స్టాల్ అయితే ఇక్కడనే కనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. 49 rupees గ్లాస్ అంట, చూద్దాం. సో ఇదేదో షాప్. పౌచెస్ కింద. సో మామ పౌచెస్ తీసుకుందామని ఒక షాప్ కి అయితే వెళ్ళిన. అక్కడ వెళ్తే బ్రో వీడియో ఎందుకు తీస్తున్నావు అని హిందీలో, బ్రో వీడియో ఎందుకు తీస్తున్నావు, తీయకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు పౌచ్ ఏమియా, ఇక్కడ నుంచి వెళ్ళిపో, అద్దు అవసరం లేదు, నువ్వు వీడియోస్ తీస్తున్నావు అది ఇది అని చెప్పిండు. ఇక సారీ బ్రాస్ అని, సారీ అన్న అని. ఇక అక్కడ నుంచి అయితే మేము వచ్చేసినాం. సో వీడియో తీయొద్దని అయితే చెప్తున్నారు ఎందుకో. ఇక అలా ఎందుకు అందరూ నాకైతే అస్సలు అర్థమే తెలియదు. కొత్త ఐటమ్లు కావా, దొంగతనం చేసిన ఐటమ్లా చెప్పండి, కాదు కదా. ఏమో మమ్మల్ని అయితే పొమ్మన్నాడు. ఇక వేరే షాప్కి అయితే వెళ్తున్నాం, చూద్దాం. చలో కితనే కేజీ బాట్స్? కితనే 250 रुपये.
600 रुपये। 600 में मान। हाँ हाँ नहीं सुने नहीं आप। अच्छा 2 रुपये बोल रहे हो। कौन सा है 300 रुपये का। ये 300 रुपये का। ఇక మామ వెళ్ళి అడుగుదామంటే భయం అవుతుంది, ఎందుకంటే సీదా కెమెరా తీసుకొని వెళ్ళి రికార్డ్ చేస్తా అంటే వాళ్ళు అద్దంటున్నారు, ఒప్పుకోమంటున్నారు. అందుకే దూరం నుంచి రికార్డ్ చేసి మీ అందరికైతే చూపెడుతున్నా. కానీ ట్రై చేస్తా, ఎవరికైనా పర్మిషన్ అడుగుతా, వాళ్ళు ఇస్తే తప్పకుండా మీకు చూపెడతా. సో మామ ఇక్కడ ఇంట్లో అవసరం ఉండే హ్యాపీట్, బాత్రూమ్ సబ్బులు అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త బ్రాండ్లు ఉన్నాయి, ఆ బ్రాండ్ పేర్లు నేను ఇప్పటివరకు చూడలే, అలాంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇక్కడ స్టీల్ బొగనలు అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. సరే మీరే చూసుకోండి. సో ప్రతి చోట చూస్తున్నాం. మేమైతే మన ఎర్రగడ్డ సండే మార్కెట్ లాస్ట్ బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మెట్రో స్టేషన్ వరకు అయితే వెళ్ళాలి. ఇక మధ్యలో ఏమేమి ఉంటే ప్రతి ఒక్కటి అయితే చూపెడతా. సో దాదాపు మన ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే 2 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. 2.5 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. సో మామ ఒక స్టాల్ కి అయితే వెళ్ళిన, అక్కడ అన్ని ప్రీమియం జాకెట్స్ ఉన్నాయి. ప్రైస్ అయితే మీరే వినండి. कितने की है जी? अरे कम नहीं होता? कम अपने लिए सही है, मस्त है. సో మెల్లమెల్లగా అన్ని షాప్లు అయితే విజిట్ చేస్తున్నాం. మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి. నేను చూస్తే పరేషాన్ అయిపోయినా, తీసుకోవాలని ఉంది కానీ కొంచెం సాటిస్ఫైడ్ అయితే లేను. కానీ తీసుకుంటా, పక్కా తీసుకుంటా. ఓకే హాయ్, షర్టా కితనే కే? 150 रुपये 150. సో మా చూసుకోవచ్చు, ఏమైనా తీసుకోండి. 150 అంట దీంట్లో. సో భయ్యా 200 ఫార్మల్ పాయింట్ 200 జీన్స్ పాయింట్ 200 ఓకే. ఈ కోట్లు ఎంత? కోట్ కితే 350 का भैया. సో మామ లగ్జరీ కోట్స్ ఓన్లీ 350 అంట. 350 రూపీస్కి ఇలాంటి లగ్జరీ కోట్స్ అయితే ఉన్నాయి. మామ మంచి మంచి షర్ట్లు ఉన్నాయి. ఓన్లీ 200 అంట ఈ షర్ట్. डबल पॉकेट शर्ट ఉంది 200. ఓన్లీ 200 రూపీస్కి ఇంత మంచి షర్ట్ గిరాక్. ఈ వైట్ షర్ట్ 200. వైట్ షర్ట్లు ఇంకా 200 అంట. ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కటి 150 అంట. ఇక్కడ ఉన్నాయి అన్ని. ఓ మై గాడ్. సో మామ ఈ షర్ట్ చూసుకోవచ్చు. ఎమ్ ఇది నా వాస్ బై ఇది ఎమ్ సైజ్. ఎమ్ సైజ్ 200. నాలాగా ముగ్గురు పడతాడు దీంట్లో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఓన్లీ 250కు ఇలాంటి లగ్జరీ లాల్చీలు ఉన్నాయి. సూపర్ సూపర్. సో అన్న చూసుకోవచ్చు, ఇక్కడ అయితే 200 రూపీస్ ఉంది. ఇవి అన్ని బ్యాగీ ప్యాంట్స్ అయితే ఓన్లీ 200 రూపీస్. పాయింట్ చాలా అంటే చాలా నచ్చింది. తీసుకుందాం అనుకుంటున్నాం, మీరేమంటారు చెప్పండి. లగ్జరీ వాచెస్ ఓన్లీ 200కి అంట. డెకరేషన్ ఐటమ్స్ 50 రూపాయలతోనే స్టార్ట్. ఈ డెకరేషన్ ఐటమ్ చూసే టైంకి నాకు పక్కన నైకీ ఎయిర్ జోర్డన్స్ అయితే కనిపించింది. ఇది 100% రియలే, ఎందుకంటే ఇవి దొంగతనం చేసుకొని వచ్చినాయి. నాకు ఇలా ఎందుకు అర్థమైందంటే ఇది వేసుకొని యూజ్ చేసిన షూస్ అక్కడ ఉన్నాయని, ఇంకా ఇది 100% ఒరిజినల్ అనేది చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే అన్ని కొనాలనిపిస్తుంది. మంచి మంచి సామాన్లు అయితే ఉన్నాయి. సో మామ చూసుకోవచ్చు, కిరాక్ పర్సులు ఉన్నాయి. ఓన్లీ 100 రూపీస్ అంట. ఇగో BMW కంపెనీ పర్సు, ఇగో జాక్వార్ అంట. అవ్వా ఘోరం ఉన్నాయి. చాలా అంటే చాలా మస్తు పర్సులు ఉన్నాయి. సో మన బషీర్ బ్రో అయితే ఒక పర్సు తీసుకుంటాడు. అరే బ్రో ఎంత అంట బ్రో పర్సు? ఎంత? 120. చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి బషీర్ బ్రో దగ్గర. పర్సు తీసుకుంటాడు. నా దగ్గర అయితే లేవు, అందుకే తీసుకుంటలేను. ఇంకా తక్కువ ప్రైస్ లో గ్యాస్ చుల్లలు ఇంకా ఉన్నాయి. మామ ఇక్కడ చూసుకోవచ్చు, కత్తిలు మిత్తిలు అన్నీ ఉన్నాయి. ఇక అక్కడ నుంచి నేను మెయిన్ గల్లీకి అయితే వెళ్ళిన. మెయిన్ గల్లీ ఎంట్రీలోనే టైర్స్ అమ్ముతుంది. ఇక ఈ గల్లీలో మొత్తం దొంగతనం చేసిన ఐటమ్స్, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. 10,000కి దొరికే ప్రింటర్ ఇక్కడ ఓన్లీ 300కి అంట. ఇంకా మొబైల్స్ వచ్చేసి 100 మొబైల్స్ అయితే కింద పారేసి ఉన్నాయి. ఈ కెమెరా చూస్తున్నారు కదా, ఈ కెమెరా వింటేజ్ ఐటమ్. బార్గెనింగ్ చేస్తే 200కి ఇస్తారు. ఇంకా ఇక్కడ పాత ఐటమ్లు అయితే కనిపిస్తుంది. చూస్తుంటే అన్ని కొనాలనిపిస్తుంది. నెక్స్ట్ నాకు వీడియోస్ లో చూసే ఈ బోర్డ్ అయితే కనిపించింది. ఓన్లీ 500కి. ఇక ఫైనల్లీ లక్షల్లో ఉండే యాపిల్ మ్యాక్బుక్ డ్యామేజ్ ఉందని ఓన్లీ 1000 రూపాయలకి. ఇక ఇయర్ బడ్స్ మిరపకాయల లాగా కుప్పలు పారేసి ఉంది. ఇక నెక్స్ట్ నాకు ఐఫోన్ కేబుల్స్ అయితే కనిపించింది. ఒరిజినల్ కేబుల్స్ అంట ఓన్లీ 100 రూపాయలకి. ఇంకా పెళ్లిళ్ళ షూట్ చేసే కెమెరాలు ఇంకా ఉన్నాయి. ఇంకా పెద్ద గిటార్లు ఇంకా ఉన్నాయి. ఈ గిటార్ల ప్రైస్ అయితే నేను అడగలే, కానీ గిటార్లు అయితే మంచి కండిషన్ లో ఉన్నాయి. ఇక ఈ మార్కెట్ లో మీకు దొరకని ఐటమే లేదు, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. ఇక ఈ ఒక ఐటమ్ చూసైతే నేను మొత్తం షాక్ అయిపోయినా. ఇక్కడ ఒక పెద్ద టీవీ అయితే అమ్ముతుంది. ఇంకా ఆ టీవీ అయితే వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది. ఇంకా క్రికెట్ లవర్స్ కోసం బ్యాట్స్, కిట్స్ అన్ని ఉన్నాయి. ఇక జిమ్ లో యూస్ చేసే సైకిల్ ఇంకా ఉంది ఇక్కడ. దాంతో పాటు సైకిల్ అయితే 1000 రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది. ఇక ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కి వెళ్లే దారిలో మధ్యలో మీకు పెట్స్ ఇంకా దొరుకుతుంది. ఇక ఈ మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలో ఓన్లీ సండే రోజు ఓపెన్ అవుతుంది. ఇక సండే రోజు పబ్లిక్ మీరే చూసుకోవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఇర్ఫాన్ డైరీస్ అన్న అయితే వచ్చిండు.
సో మామ ఎర్రగడ్డలో కొంచెం షాపింగ్ చేసి మేము మన ఒక చిన్న వర్క్ ఉందని ఇక్కడ వచ్చినాం. ఇది ఏ లొకేషన్ బ్రో? JN2 కాలేజ్ కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏం పని ఉందో ఒక 1 minute లో మీకు చూపెడతా. ఇక్కడ నుంచి డైరెక్ట్ చార్మినార్ కి అయితే వెళ్ళాలి. ఇక చార్మినార్ కి వెళ్ళి ఫస్ట్ అయితే బిర్యానీ తింటాం. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. ఒక 1 minute వెయిట్ చేయండి, నా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ అయితే వస్తుంది, అది ఏంటో చూపెడతా. సో ద వెయిట్ ఈస్ ఓవర్. ఇదే మన నెక్స్ట్రా లోగో, ఇంకా వాళ్ళ మన నెక్స్ట్రా పేర్. సో ఇది వచ్చేసి మన DTF స్టిక్కర్. ఈ స్టిక్కర్ ని వెళ్ళి మన టీషర్ట్ మీద అయితే ప్రింట్ చేసేది ఉంది. సో చాలా రోజుల నుంచి చాలా మంది నీ బిజినెస్ ఏమైతే నా దిమాగ్ అంతా ఖరాబ్ చేసిల్లు. సో వాళ్ళందరి కోసం అయితే చూపెడుతున్నా. సో ఫైనల్లీ మన బిజినెస్ వర్క్ అయితే రన్ అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో మన బిజినెస్ ఇంకా లాంచ్ చేయబోతున్నా. చార్మినార్ కి వెళ్ళి తిందాం. చలో చార్మినార్ నడు బ్రో. సో మామ ర్యాపిడో అయితే బుక్ చేసినాం. ఇక ర్యాపిడో వచ్చే వరకు మేము ముగ్గురం అయితే ఇలా కూర్చున్నాము. సో చూసుకోవచ్చు ర్యాపిడో కాళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే షాపింగ్ చేసి చాలా అంటే చాలా అలసిపోయినాం. సో ర్యాపిడో వస్తుందంట. ఇక ర్యాపిడో వచ్చినాక డైరెక్ట్ చార్మినార్ వెళ్దాం. ఆకలి ఇంకా చాలా అవుతుంది, అక్కడ వెళ్ళి తిన్నాం. తిన్నాక మీ అందరికీ మన చార్మినార్ దగ్గర ఉన్న స్టాల్స్ ఇంకా చూపెడతా. చార్మినార్ దగ్గర ఇంకా మంచి మంచి స్టాల్స్ ఉన్నాయంట. సో మామ మేము చార్మినార్ వెళ్ళే దారిలో చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఒకసారి మీ అందరికీ చూపెడతా చూడండి. అసలు ముందు రోడే కనిపించలేదు, అంతా ఘోరం వర్షం పడుతుంది. ఇక మేమైతే ఆటోలో కూర్చున్నాం, మేము ముగ్గురం మంచిగా ఆటోలో కూర్చొని అయితే వెళ్తున్నాం. వర్షం అయితే పడుతుంది, చలి పెడుతుంది, ఏమవుతుందో చూద్దాం. సో మామ ఇది వచ్చేసి మన చోమాల ప్యాలెస్. దీని లోపల మన నిజాం వాళ్ళ హిస్టరీ అయితే ఉంది. ఇక దీని లోపల చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. కాలం, కార్స్, గన్స్, బట్టలు అన్నీ ఉన్నాయి. సో మీ అందరికీ దీని లోపల వ్లాగ్ కావాలంటే తప్పకుండా నా కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం దీని లోపల వ్లాగ్ అయితే తీసుకుని వస్తాం. ఇక ఇప్పుడైతే మేము చార్మినార్కి వెళ్తున్నాం. చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి కొంచెం షాపింగ్ చేసేది ఉంది, ఆ షాపింగ్ చేసి మీ అందరికి చూపెడతాం. ఇక చార్మినార్ ముందుకు వచ్చి కొంచెం ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ అయితే చేసినాం. సో మామ చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఇక్కడ ఆగినాం. ఒకసారి చూసుకోండి మీరు ఎంత వర్షం పడుతుందో. మొత్తం చాలా చుట్టుపక్కన వర్షం పడుతుంది. సో మామ ఫైనలీ మేము షాపింగ్ అయితే చేసినాం. చాలా అంటే చాలా షాపింగ్ అయితే చేసినాం. సో ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం. ఇది ఏ మెట్రో స్టేషన్ అన్న? MGBS మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మన రూమ్కి అయితే వెళ్తున్నాం, మేము స్టే చేసే రూమ్కి. నా దానిలో ఛార్జింగ్ ఓన్లీ 1% ఉంది. నేను బ్లాగ్ అయితే తీయలేను, డైరెక్ట్ ఛార్జింగ్ ఎక్కించుకున్నాక మీ అందరితో అయితే మాట్లాడతా. సో మామ మేము మన ఎర్రగడ్డకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటా. చాలా అంటే చాలా అలసిపోయినా. రెస్ట్ తీసుకున్నాక లేచి మీ అందరికి చూపెడతా. ఓకే, ఇక చాలా అంటే చాలా అలసిపోయినా. నీ రూమ్ కి వచ్చి పండుకున్నా. ఇక పండుకొని రాత్రి 2కి అయితే లేచినాం. ఇక 2కి లేచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరి. ఇక ఫైనల్లీ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కి వచ్చే వరకు 3:30 అయితే అయింది. ఇక మన ట్రైన్ వచ్చేసి 5:10 కి అయితే వచ్చింది. ఇక ట్రైన్ లో కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకునే వరకు మన పెద్దపల్లి అయితే వచ్చేసింది. 8:30 వరకు మేమైతే మన పెద్దపల్లిలో చేరుకున్నాం. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, మేము కలుద్దాం ఇంకొక వ్లాగ్ లో. బాయ్ బాయ్.